ప్రైజ్ అలాడ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చక్కటి అవకాశాన్ని దయచేసిన దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అయితే నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు గనుక కనికెరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడని చెప్పెను. ఈ యొక్క 9వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినట్లయితే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అని మనము గమనించినట్లయితే, నేను పాపులను పిలువవచ్చితిని కానీ నీతిమంతులను నేను పిలువ రాలేదు అని వాక్యము దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ యొక్క వాక్యాన్ని మనము క్షుణ్ణంగా ధ్యానించినట్లయితే, ఈ లోకంలో నీతిమంతుడును లేడు, ఒక్కడును లేడు అని వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా పాపములో జీవిస్తున్న వారే, ప్రతి ఒక్కరూ కూడా అనేకమైనటువంటి బంధకముల చేత బంధించబడిన వారే, అనేకమైనటువంటి క్రియల చేత బందీలుగా మారిపోయి ఈ యొక్క లోక యాత్ర ముగిసిన తర్వాత వారు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు అని చెప్పేసి దేవుడు వీరందరి కొరకు, ప్రతి పాపములో జీవిస్తున్న వారి కొరకు దేవుడు ఈ యొక్క పరలోక రాజ్యాన్ని విడిచి సమస్త మానవాళి కొరకు ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. స్పష్టంగా ఇక్కడ తెలియచేస్తూ ఉంటుంది, నేను ఎవరిని ప్రేమించవచ్చాను? నేను పాపులని ప్రేమించాను కానీ పరిశుద్ధులను పిలవడానికి నేను రాలేదు. అయితే పరిశుద్ధులు ఒక్కరన్నా ఉన్నారా ఈ లోకంలో? ఒక్కరు కూడా పరిశుద్ధముగా జీవించేవారు. ఆలోచనలైనను తలంపులైనను ఎవరిలో కూడా మంచి ప్రవర్తన ఎక్కడ కనపడకయే వారి ప్రవర్తన ద్వారా నరకానికి వెళ్ళే మార్గములు ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలిసి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన పాపులను నేను పిలువవచ్చి తిని అని స్పష్టముగా మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు. నిజముగా నీతిమంతుడును లేడు, ఒక్కడును లేడు. తల్లి గర్భములో ఉన్నప్పుడే, నేను పిండమునై ఉన్నప్పుడే నా పాపపులో నేను బ్రతుకుచున్నవాడను అని దావీదు భక్తుడు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ప్రతి మనుషుడు నిజముగా పాపములోనే పుట్టినవాడు, పాపములోనే పెరుగుతున్నవాడు. కాబట్టి పాపము ఆ యొక్క వలన వచ్చు ప్రతిదీ మరణానికి దారి తీస్తూ ఉంటుంది. కాబట్టి ఆ మరణము ఎంత మట్టుకు దేవుడికి ఇష్టము నీ కొరకు నా కొరకు వచ్చాడండి. కాబట్టి దానిని మనము గ్రహించే వారమై ఉండాలి. మనము దేవుణ్ణి ప్రేమించలేదు కానీ దేవుడు మనల్ని ప్రేమించి తన సింహాసనాన్ని వదిలిపెట్టి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన కొరకు మనం ఏమి చేయలేని పరిస్థితిలో జీవిస్తూ ఉంటున్నాం. నిజముగా దేవుడు అంటున్నాడు, పాపినైన నన్ను ప్రేమించి తన పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడానికి సమస్తాన్ని ఆయన దీనుడిగా, దరిద్రుడిగా, రిక్తుడిగా ఎంచుకొని సమస్తాన్ని కోల్పోయినప్పుడు ఈ లోకంలో బ్రతుకుతున్న నీవు ఆ పాపాన్ని జయించలేవా? ఈ లోకంలో బ్రతుకుతున్న నీవు నీకు వస్తున్న చెడ్డ తలంపులని, నీలో ఉంటున్న ఈర్ష్య, అసూయ, నీలో ఉంటున్న ప్రతి విధమైనటువంటి బంధకమును జయించలేవా? దేవుడి కోసం ఒక్కసారిగా గమనించుకోవాలండి. ఈ లోకంలో ఉంటున్నది శాశ్వతము కాదు. ఏ రోజుగా మనం మరణిస్తామో తెలియదు. కాబట్టి ఉన్న కొద్ది రోజులు దేవుడు ఏ విధమైనటువంటి ప్రేమను అనేకులకు కనపరుస్తూ వచ్చాడో ఆ విధమైనటువంటి ప్రేమను కూడా మనం అనేకుల ఎడల వెల్లడిపరచాలి. అటు దేవుణ్ణి మనము సేవిస్తూ ఉంటున్నాం. ఆయన ప్రేమాస్వరూపుడై ఉంటున్నాడు. కాబట్టి నేను పాపులను పిలువవచ్చాను కాబట్టి నేను పరిశుద్ధులను పిలువ రాలేదు అంటున్నాడు. అయితే పరిశుద్ధుడు ఒకడును కూడా లేడు. కాబట్టి పాపులు అనేకులు ఉన్నారు. కాబట్టి వారందరి కొరకు దేవుడు వచ్చారు. అందులో నీవు నేను కూడా ఉన్నాం. కాబట్టి అటు జీవితము నేటి వరకు మనము జీవిస్తూ వచ్చావేమో. కాబట్టి ఈక నుండి ఆయనను దేవుడి కొరకు ఆయన త్యాగాన్ని, గొప్ప త్యాగాన్ని మనం మర్చిపోకుండా నిత్యం ఆయన కొరకు జీవించే బిడ్డలమై ఉండడానికి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, జీవము కలిగిన తండ్రి, మీకు వందనాలు. నిజముగా ప్రభు, మీరు పాపులను ప్రేమించారు కానీ దేవా పరిశుద్ధులను పిలువ రాలేదు అని నీ వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. నిత్యము నీ సన్నిధిని మేము ఆస్వాదిస్తూ, నిన్ను ప్రేమిస్తూ, నీ ఆజ్ఞలను పాటిస్తూ
నీలో నడవగలిగిన కృపను ధన్యతను ప్రభు నాకు మాకు అందరికీ దయచేసి తండ్రి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.